నూనె బెటరా అన్నయ్య ఒత్తిడి. నువ్వు కొంచెం వాయిస్ తగ్గించరా బాబు, నీ పుణ్యం ఉంటది. హాయ్, ఏంటలా చూస్తున్నారు? ఆనంద్ గారు నా గురించి చెప్పలేదా? ఈడో పెద్ద సీఎం, సైన్స్ అయ్యని హార్న్ కూడా చెప్పాలి. ఆనంద్ గారు మిమ్మల్ని నా గురించి చెప్పలేదా? మర్చిపోయానయ్యా, ఇతని పేరు సీను అని, అన్నయ్య గారికి బాగా కావలసిన వాడు. పై రూమ్ లో ఉంటున్నాడు ఫ్రీగా. నేను వస్తాను బాబు. సార్ వెళ్ళిపోతారేంటండి? పరిచయం చేశానుగా, ఇంకెందుకు? నన్ను వాళ్ళకి పరిచయం చేశారు, వాళ్ళ నాకు పరిచయం చేయరా? ఓ అదొకటి ఉందా ఫ్రీగా? ఈవిడ మా వదిన, టైగర్ భార్య, పెద్ద పుసీ క్యాట్. అంటే సావి వాళ్ళ మదర్ అన్నమాట. నమస్తే ఆంటీ. ఈవిడ మా అమ్మ, వినపడదు. ఈయన మా నాన్న, కనపడదు. మరి వీడు మా తమ్ముడు, బొంగూరు గొంతేసుకొని వాగుతుంటాడు. ఇది మా జాయింట్ చెల్లి, దీని భర్త అతను. హలో. ఇది వాళ్ళ కూతురు. లేకపోతే వీడు మా అబ్బాయి నొట్ట చేదు. ఇది నా వైఫ్, అది నా కూతురు. మేమందరం కలిసే ఉంటాం. అది మా ఫ్యామిలీ ఫోటో. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. బాగుంది. మరి ఈ అమ్మాయి ఎవరు? అడుగుతుంటే చెప్పరేంటండి? అమ్మాయి ఎవరు? అరే మిమ్మల్ని అడుగుతుంటే అంకుల్ని చూస్తారేంటండి? పోనీ మీరు చెప్పండి అంకుల్. చూడు, నిన్ను నేను ఈ ఇంట్లో ఉండమన్నాను గాని అన్నిట్లో తలదూర్చమనలేదు. నీ హద్దుల్లో నువ్వు ఉంటే చాలా మంచిది, అర్థమైందా? ఏంటండి బాబు, టైగర్ అని పేరు పెట్టారు. ఫైటర్ అని పెట్టాల్సింది. అయినా అమ్మాయి గురించి అడుగుతుంటే అన్సీరియస్ అయిపోయారంటండి. బాబు, అంకుల్ ఏదో చిరాకులో ఉండి అలా అనుంటారు. నువ్వేమనుకో మాకు. ఆ ఫోటోలో ఉంది మా అమ్మాయి సావిత్రి. ఓ అలాగా. ప్రస్తుతానికి ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిందంటే? అది 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 హాస్టల్లో ఉంటుంది కదా. అవును. సరే సరే, ఎక్కడ పనులన్నీ అక్కడే ఉండిపోయినాయి. వెళ్ళి పని చూసుకోండి. ఈ పూజ మా ఇంట్లో చాలా గ్రాండ్ గా చేస్తారు. ఈ రోజు కృష్ణుని పూజించాక అందరూ పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇలా ఎందుకు చేస్తారో నాకైతే కరెక్ట్ రీజన్ తెలియదు, కానీ ఇది మా వంశాచారం. ఇది ఎవ్వరూ మిస్ అవ్వకూడదు. ఒకవేళ మిస్ అయితే అది అపశకునం అని మా పెద్దవాళ్ళు ఫీల్ అవుతారు. బట్ ఫస్ట్ టైం నేను మిస్ అవుతున్నాను. అయ్యో రామ లాడే శ్యామ దొంగలెదులాడు గోవిందుడు, వెన్నే దోచి మన్నే పోసి చీరెత్తుకెళ్ళాడు శ్రీకృష్ణుడు. లాగేస్తాడే మత్తు కమ్మేస్తాడే బుట్టి కొట్టేస్తాడే వేణు వాగిస్తాడే పట్టి లాగేస్తాడే మత్తు కమ్మేస్తాడే బుట్టి కొట్టేస్తాడే. అయ్యో రామ రాధే శ్యామ దొంగల్ని దూరాడు గోవిందుడు, వెన్ని దోచి మన్ని పోసి చీరెత్తుకెళ్ళాడు శ్రీకృష్ణుడు. గోదారి గట్టుపై గోప్యమ్మ ఆడగా మర్రి ఊడే ఊయలు గదా, ఆ పంట చేనులో గోరింకె పాడగా తేనె పట్టు తీపి పెరగదా, చిలకమ్మ నవ్వితే చెరుకమ్మ పండరా, మినపమ్మ నమిలితే గంగమ్మ పొంగదా, అర వీరి వీరి గుమ్మ
గుమ్మడి భలే గుంది చూడు కోలు 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 ఎంకి కొప్పుల పూలు పాలు మీగడే తోడు పిల్ల నడకల డోలు కోల కోల కోలు ఎంకి కొప్పుల పూలు పాలు మీ గడతోడు పిల్ల నడకల డోలు అయ్యో రామ రాధే శ్యామ దొంగల్ని దూరాడు గోవిందుడు వెన్ని దోచి మన్ని పోసి చీరెత్తుకెళ్ళాడు శ్రీకృష్ణుడు సూర్యుడే మెల్లగా ఆకాశం వీడగా గట్టి బావే మనకు దిండని చేపమ్మ దొరికితే మిరియాలు గసగస తిందెమ్మ పండితే ఊరంతా గుసగుసా అరకసా చెక్క సందడి భలే గుంది నేను పుట్టి మీద కూడు పప్పు చారే జోడు పక్కనుంటే నువ్వు సంకురాత్రే చూడు పుట్టి మీద కూడు పప్పు చారే జోడు పక్కనుంటే నువ్వు సంకురాత్రే చూడు అయ్యో రామ రాధే శ్యామ దొంగల్నే దూరాడు గోవిందుడు వెన్నే దోచి మన్నే పోసి చీరెత్తుకెళ్ళాడు శ్రీకృష్ణుడు వేణు వాయిస్తాడే పట్టి లాగేస్తాడే మత్తు కమ్మేస్తాడే బుట్టి కొట్టేస్తాడే వేణు వాయిస్తాడే పట్టి లాగేస్తాడే మత్తు కమ్మేస్తాడే బుట్టి కొట్టేస్తాడే రే ఆ కరెంట్ సంగతి చూడండి రా. అలాగేనయ్యా. వీడేంటి ఎవరో అమ్మాయిని పైకి తీసుకెళ్తున్నాడు? సావిత్రి గారు, ఈ రూమ్ లో ఎక్కడేముందో నాకంటే నీకే బాగా తెలుసు. సో ఫ్రెష్ అప్ అయి రిలాక్స్ అవ్వు, నేను ఫుడ్ కోసం అరేంజ్మెంట్స్ చేస్తా. ఓయ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి చిన్నపిల్లలాగా? నేను బతికుండగా మళ్ళీ ఇంట్లో అడుగు పెడతానో లేదో అనుకున్నాను. అరే థాంక్స్ అయ్యి. ఏంట్రా తొంగి తొంగి చూస్తున్నావు? లోపల ఏంట్రా? ఇద్దరు పిల్లల తండ్రివి, ఆ మాత్రం తెలీదా? అయ్యాకగ్గాడు ఓ అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్ళాడు. నిజమా? నిజం, నా కళ్ళారా చూసా. ఆ టైగర్ గాడితో వీడి రిలేషన్ ఏంటో తెలుసుకోవాలంటే ఇదే మంచి మార్గం. వీడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. ఎస్. అబ్బో, మళ్ళీ ఎందుకు కొట్టావు? ఇప్పుడు ఎందుకు కొట్టాను తర్వాత చెప్తా. లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఆ అమ్మాయి లేదనుకో, నిన్ను ఎక్కడ్రా అమ్మాయి? ఎక్కడ్రా అమ్మాయి? ఎక్కడ్రా అమ్మాయి? అడిగేది నిన్నేరా? ఎక్కడ్రా అమ్మాయి? ఎక్కడ? అది చెప్పరా? ఎక్కడ్రా అమ్మాయి? ఎక్కడ? బీరువాలో ఉందా? చెప్పరా? ఎక్కడ్రా? ఎక్కడుందిరా? దీని కింద ఉందా? చెప్పు. చెప్పరా? ఎక్కడుందా? ఎక్కడుందిరా? ఈ సొరుగులో ఉందా? చెప్పురా. రా రారా, చెప్పు. ఇక్కడుందా? అక్కడ లేకుండా ఇక్కడ లేకుండా ఇక్కడ ఉంటుందా? ఎక్కడుందిరా? వదిలేంటి సార్, ఏం కొడతారు? వదిలేయాలా? వదిలేయాలా? చంపేయాలా? అసలు నీ గురించి ఎవరుకున్నాడు వీడు? నువ్వెంత బుద్ధిమంతుడివి, ఎంత మంచోడివి. అన్నయ్యకి నీకున్న అనుబంధం ఎలాంటిది, అన్నయ్యకి నీ మీద ఉన్న అభిమానం ఎలాంటిది తెలుసుకోకుండా అసలు వేడు చెప్పు బాబు వీడికి. ఇప్పుడు అవన్నీ అవసరం అంటారా? అవసరం లేదు బాబు, నువ్వు చాలా గొప్ప మంచోడివి. ప్యాంట్ వేసుకున్న శ్రీరామచంద్రుడివి, కళ్ళజోడు పెట్టుకున్న హరిశ్చంద్రుడివి. నేనే నిన్ను అనుమానించా, నన్ను క్షమించు బాబు. నేను వస్తా బాబు. నన్ను అతను అనుమానించినా మీరు అస్సలు అనుమానించలేదు. నేనంటే ఎందుకు సార్ మీకు అంత నమ్మకం? నమ్మకానికి అమ్మలాంటి వాడు, నిన్ను నమ్మకపోతే ఎలా బాబు? థ్యాంక్స్ గురుగారు, రండి మందు పార్టీ చేసుకుందాం. అబ్బే, నాకు మందు కింద అలవాట్లేదయ్యా. అదేంటి మీరు అవుతారని చెప్పింది? ఎవరు చెప్పింది? మీ ఫేస్. అంటే మనకి ఫేస్ రీడింగ్ వచ్చనమాట. ఎవరిదైనా సరే ఫేస్ చూసి వాళ్ళు ఏం తాగుతారో చెప్పగలం. అదేంటి మొహం మూసుకున్నారు? అంటే నేను మొహం మూసుకోపోతే నేను తాగే ఫారిన్ బ్రాండ్స్ కూడా తెలిసిపోతాయని మూసుకున్నా. చాలు 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 బాబు. చూడటానికి పెద్ద తోపులాగా కనపడతారు కానీ పెద్దగా తాగలేరు అనుకుంటా కదా సార్? అంటే ఏంటి నీ ఉద్దేశం? సోడా కలుపుకుంటున్నాననేగా పిచ్చోడా.
మన సంగతి నీకు తెలవదు. సార్ అది ఫుల్. సార్ నల్లగా తాగండి సార్. ఆ శ్రీనివాసరావు గారు నా గురించి ఏమనుకుంటున్నాడు రా? మీ అన్నయ్యని పేరు పెట్టి పిలుస్తారండి సార్? ఆడేం పెద్ద పుడింగాడా? ఆడేం పెద్ద గొప్పోడా? పేరు పెట్టి పిలవకూడదా? అసలు ఏమనుకుంటున్నాడు రా వాడు? పాప పిల్ల సావిత్రి అదే హాస్టల్లో చదువుకుంటుంది కదా సార్? హాస్టల్ లేదు, తొక్కలేదురా. ఈడు మాట ఇంటలేదని ఇంట్లోకి రావద్దన్నాడు. అరే శ్రీనివాసరావు, ఊరుకోండి సార్, వెనకాల మేము మాట్లాడతాం. ముందుండాలి ధైర్యం. ఓహో, వెనకాల మాట్లాడగానే ముందుంటే మాట్లాడలేను. వాడంటే నాకు ఇది అనుకుంటున్నావు కదా నువ్వు. అరే శ్రీనివాసరావు వస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు? ఆడి సంగతి తేల్చేస్తాను ఇప్పుడు. కోదే కావాలి. అరే తిను. పెద్దనాన్న కొడతారు. తిను. అది కుక్కతో ఒక వంకర అని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మారుద్ది నీ బుద్ధి? ఇప్పుడు అనుభవించు. ఒక్కొక్కడి